ఇది మొబైల్ సెల్ ఫోన్ తోటి ఆన్ చేసుకునే స్టార్టరు. ఈ స్టార్టర్ కనెక్షన్ గురించి ఒకసారి మీకు వివరంగా చెప్తాను. ఈ ఫీజు నుండి స్టార్టర్కి వచ్చే కరెంట్ ఏదైతుందో ఈ స్టార్టర్లకు ఈ ప్రొటెక్టర్ అనే ఒకటి ఉంటుంది. దీనికి ఇన్పుట్ ఈ సైడు అవుట్పుట్. ఈ ఇన్పుట్ వైర్లు 3 వైర్లు ఇక్కడ పైన రిలే పైన ఈ 3 వైర్లు రిలే పైన కనెక్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి అవుట్పుట్కి ఏమో ఈ స్టార్టర్లో ఈ 3 కలర్లు RYB అంటారు వీటి ఇంగ్లీష్లో, రెడ్, ఎల్లో, బ్లూ. ఈ 3 కలర్ వైర్లు ఇక్కడ అవుట్పుట్లో ఇవ్వాలి. అలాగే ఈ మధ్యన బ్లూ కలరును బ్లాక్ నల్లయి 4 వైర్లు ఉంటాయి. ఈ 4 వైర్లు 2 బ్లాక్ కలర్ వైర్లు ఇక్కడ మన మ్యాగ్నెట్ కాయలు కింద ఈ స్టార్టర్ ఎత్తుకునే మ్యాగ్నెట్ కాయలకు ఒకటి ఇవ్వాలి. ఇక్కడ పైన రిలే పైన ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒకటి ఇవ్వాలి. ఈ నల్ల కలర్, ఈ బ్లూ కలర్ అలా ఉన్న బాపతి ఈ బ్లూ కలర్ ఆన్ కాడ పక్కనే ఈ రెండింటికి ఈ బ్లూ కలర్ వైర్లు వస్తాయి, వాటికి ఇవ్వాలి. ఇవి ఇంకొక 2 వైర్లు ఈ ఫీజు పక్కకే ఉంటాయి. ఈ 2 వైర్లు ఈ మోటార్ నడిచే విధానాన్ని చూస్తుంది కాబట్టి ఈ గడ్డ ఈ గుండ్రడిది ఈ ఏ కలర్కి ఇచ్చినా ఈ స్టార్టర్ మోటార్ వైర్ల దానికి దేనికి వేసినా ఇట్లా వాళ్ళకెళ్ళి వైర్ తీయాలి, కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇది వట్టిగానే కింది వట్టిగానే ఉంటుంది. అట్లా ఈ కనెక్షన్ ఇస్తే నడుస్తుంది. ఇంకొకటి దీనికి సిగ్నల్ కాయాలని ఒకటి ఉన్నది. ఆ సిగ్నల్ కాయలే ఈ ఎల్లో కలర్ వైర్లు. ఈ కాయల్ని ఇక్కడ ఈ మన మ్యాగ్నెట్ కాయకు కింద ఒక కనెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ పైన ఒక కనెక్షన్ ఇవ్వాలి. లేదంటే మ్యాగ్నెట్ కాయలకు కింద ఒక కనెక్షన్ ఇచ్చి ఇంకో వైరు ఈ సైడ్ కూడా ఇవ్వచ్చు. ఇస్తే దీనికి సిగ్నల్ అందిస్తుంది. దీనికి యాంటీనా ఉంటుంది. ఈ యాంటీనా కనెక్షన్ ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ ఈ మన సిమ్ వేసుకునే దాని పక్క నుండి నల్ల వైరు యాంటీనా కనెక్షన్ ఇచ్చినట్లు లేదంటే మనకు ఇది నడుస్తుంది. ఈ కనెక్షన్ ఇచ్చినాక అంతా అయిపోయిన తర్వాత ఈ RMG